హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనము ఈ సంక్రాంతి పండగకి కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు కొత్త బియ్యాన్ని తీసుకున్నామండి. ఆ బియ్యానికి సరిపోను ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి. వీటిని ముందుగా కడిగేసి పెట్టుకున్నానండి. ఒక గంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి. పొంగల్ చేయడానికి ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఇత్తడి గిన్నె పెట్టేసిన తర్వాత ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల పాలు తీసుకున్నానండి. అవి ఒక గ్లాసులో పోసుకున్నాను. వాటర్ కొలత కోసం అనేసి ఒక గ్లాస్ పాలను తీసుకున్నాను. ఒక గ్లాస్ పాలకి 2 గ్లాసుల వాటర్ని కలిపానండి నేను. వీటన్నిటిని కలిపి ఒక 10 నిమిషాలు అంటే ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వండి పాలని. అవి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులో బియ్యము ఇంకా పెసరపప్పుని నానబెట్టుకున్న బియ్యం ఇంకా పెసరపప్పుని వేసేయండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా బియ్యం ఇంకా పెసరపప్పుల్ని వేసిన తర్వాత ఒకసారి కలపండి. పాలలో బియ్యం ఇంకా పెసరపప్పు ఉడకడం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఒకసారి కలిపిన తర్వాత 15 నిమిషాల వరకు బియ్యం అనేది పాలల్లో ఉడకాలండి. మధ్య మధ్యలో తిప్పి చూస్తూ ఉండండి ఉడికిందా లేదా అనేది. మెత్తగా ఉడకాలండి, చాలా మెత్తగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 15 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. ఇలా పొంగు వచ్చినప్పుడు సైడ్ లెమ్మటి గిన్నె సైడ్కి అంటుకున్న పాల పొంగుని కూడా గిన్నెలోకి అనేసుకోండి, పొంగల్లోకి అనేసుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇలా 15 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ అన్నం అనేది ఉడికిందా లేదా అనేది చూసుకుంటూ ఉండండి. బియ్యం మాత్రం మెత్తగా ఉడకాలండి, చాలా మెత్తగా ఉడకాలి. మనం చేత్తో పట్టుకొని ఇలా నలపగానే మొత్తం స్మాష్ అయిపోవాలి అన్నం. అప్పుడు స్టవ్ ఆపేసి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదండి నేను, అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇది ఆర్గానిక్ బెల్లం. ఈ బెల్లం నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నానండి. అలానే వేయాలి. స్టవ్ ఆన్లో ఉంచి బెల్లం వేస్తే ఒక్కోసారి పొంగలి అనేది విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ని వేసానండి నేను. ఫ్రెష్గా దంచుకొని వేసాను. మీరు కూడా ఇలా ఫ్రెష్గా దంచేసుకొని వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలియబెట్టండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న కడాయి తీసుకోండి. దానిలోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేయండి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోనికి జీడిపప్పులు ఇంకా పుచ్చపప్పులు వేసానండి నేను. కిస్మిస్ వేయలేదండి. కిస్మిస్ వేస్తే పొంగల్కి పులుపుదనం వస్తుంది. అవి పుల్లగా ఉంటాయి కదా, పులుపు వస్తాయి, అందుకనే నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పొంగల్లో వేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పొంగలి రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా బాగుంటుందండి కొత్త బియ్యంతో పొంగలి.
ఇంకా పొంగల్ని ఆవు పాలతో ఆవు నెయ్యితో చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.